హలో హాయ్ నమస్తే, నేను మీ వెంకటకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోకి లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ స్పెషలిస్ట్ మన హరీష్ గారు వచ్చారు. వారిని అడిగి మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్. హలో. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా జాబు డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ చాలామంది పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నారు సార్. మరి మన లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పెళ్లి కూడా అవుతుందంటారా సార్? అది దానికి సంబంధించిన ఎలాంటి అప్రమేషన్ చేయాలని చెప్పేసి అంటారు? సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఉండే టెక్నిక్స్ మనకి చదువుకు ఉపయోగపడతాయి. నేను చదువులో మార్క్స్ రావట్లేదు, ఎలా ఫోకస్ చేయాలి, ఉద్యోగం రావట్లేదు, బిజినెస్ పెరగట్లేదు, పెళ్ళి కావట్లేదు, నాకు హెల్త్ బాగుండట్లేదు, పెయిన్స్ ఉన్నాయి, లేకపోతే పలానా జబ్బు తగ్గట్లేదు, లేకపోతే క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బు ఉంది తగ్గట్లేదు. ఈ మైండ్ సెట్ని ఎలా పెట్టుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంతా మన మైండ్ సెట్లోనే ఉందండి. మీరు ఏం నమ్ముతున్నారో అదే జరుగుతుంటుంది. మీకుండే ఫీలింగ్స్, బిలీఫ్స్, థాట్స్ అండ్ యాక్షన్స్. మీకుండే ఫీలింగ్స్ బట్టి సపోజ్ మీరు ఒక మ్యారేజ్కి వెళ్ళారు, ఆ మ్యారేజ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు పలకట్లేదు, మీకు తెలిసిన వాళ్ళు లేరు, లేదా తెలిసిన పెళ్ళి మీకు చుట్టాలది అయినా కూడా అందరూ బిల్డప్ ఇస్తున్నారు, ఎవరు పలకట్లేదు. ఇప్పుడు మీరు ఆ మ్యారేజ్లో ఉంటారా, వెళ్ళిపోతారా అక్కడి నుంచి? ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది సార్? ఉండం, వెళ్ళిపోతాం. సో మీరు ఎందుకు వెళ్ళిపోయారు అక్కడి నుంచి? కొంచెం నామోషిగా సేమ్ ఫీలింగ్ అవుతాం. అవును, ఫీలింగ్ బాగాలేదు. అవును. అదే మీరు అదే మ్యారేజ్లో అందరూ పలుకుతున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, మీరు ఉంటారా? ఆబ్వియస్లీ మ్యారేజ్ ఆ ఫీలింగ్ బాగుంటుంది. అక్కడ మనం ఏ పని చేసినా ఫీలింగ్ ఏ ఆర్ బి ఉంటుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఈ ఫీలింగే మనం డిసైడ్ చేస్తుంది. ఒక మనిషి ఎదిగానన్నా ఎదగలేదన్నా ఆ ఫీలింగ్ వల్లే ఉంటాడు. మనం మీరు డిసైడ్ చేస్తాం, పొద్దున్నే నిద్ర లేవాలని అలారం పెట్టుకుంటాము, కాకపోతే ఆ టైంకి మనం ఎందుకు లేస్తాము ఎందుకు లేవము అనేది ఫీలింగ్. నాకు లేవాలని లేదు ఒక ఫీలింగ్, లేస్తే నేను మంచిగా ఆరోగ్యంగా ఉంటాను ఇది ఒక ఫీలింగ్. నాకు నిద్ర సరిపోలేదు, బాడీ పెయిన్స్ ఉన్నాయి, నేను లేవను అని బాడీ చెప్తుంది, మైండ్ చెప్తుంది. ఈ ఫీలింగ్ని మారాలంటే ఏం చేయాలి? మనం పాజిటివ్గా థింక్ చేయాలి. కాదు, నేను ఫస్ట్ నుంచి మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ టోటలీ బేస్డ్ అయింది రిపిటేషన్ మీద. టోటల్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రిపిటేషన్. మీరు రాత్రి నుంచి మీరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం. మీకు రేపు యాన్యువల్ డే ఉంది స్కూల్లో. యాన్యువల్ డేకి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, సమ్ డ్రామానో డ్యాన్స్ సంథింగ్ ఉంది. రేపు సాయంత్రం 6ంటికి యాన్యువల్ డే. మీరు ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు మీకు నిద్ర పడుతుందా అసలు? అంటే ఆ ఎక్సైట్మెంట్ మీరు ఎట్లా ఉంటుంది, ఒక పర్ఫెక్ట్ జోన్లో ఉంటారు. ఏంటి, రేపు పొద్దున్న నేను ఈ డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళని కలవాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, అక్కడ టైంకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ నేను ఒక చోటకి తీసుకురావాలి, అందరు ఫోన్లు చేయాలి. మీ ఇమాజినేషన్ ఎంత నడుస్తుందంటే ఇంకా మీరు ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టు ఉంటారు. మీకు నిద్ర పట్టదు. పొద్దున్నే లేసేస్తారు. ఎందుకంటే రాత్రి 11 దగ్గర నుంచి పొద్దున్న లేసేంత వరకు మీ ఇమాజినేషన్, మీ రిపిటేషన్ నడుస్తూ ఉంటుంది. కంటిన్యూస్ ఇమాజినేషన్ నడుస్తుంది. రేపు సపోజ్ ఒక పెళ్ళి ఉంది మీ ఇంట్లో, పెళ్ళి ఎప్పుడు 8 o'clock పొద్దున్న పూజారి వస్తా అన్నాడు, పూజ చేస్తా అన్నాడు. ఇక రాత్రి 11 దగ్గర నుంచి పొద్దున్న వరకు నిద్ర పట్టదు. ఇమాజినేషన్ నడుస్తూ ఉంటుంది. ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. ఈ ఇమాజినేషన్, ఎక్సైట్మెంట్, రిపిటేషన్ లేనప్పుడు లైఫ్ డల్గా ఉంటుంది. సో ప్రతిరోజు మీరు ఒక రోజుని అంత ఇమాజినేషన్ చేసి, అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి, అంత రిపిటేషన్ చేయగలిగితే మార్నింగ్ మీరు వద్దన్నా కూడా నైట్ మీకు మనకి బయలాజికల్ అలారం అనేది ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారో 5 o'clock లేవాలనుకుంటారు, కానీ 4:30కి అలారం మోగిపోతుంది మైండ్లో. అసలు అలారం పెట్టకపోయినా ఆటోమేటిక్గా మెలుగు థాట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మామూలుగా నీ 5 o'clock అలారం మోగినా నువ్వు లేవనోడి 4:30కి అట్లా కళ్ళు తెరుచుకుంటాయి. అవును, టైం చూస్తే 4:30 అవుతుంది, 3:30, 2:30, 1:30 అవుతుంది, 4:30 అవుతుంది. అంటే 5 o'clock అని దానికి తెలుసు. మన బయోలాజికల్ అలారం ఒకటి ఉంటుంది. ఈ అలారం ఎలా పనిచేస్తుంది అంటే ఎక్సైట్మెంట్ని బట్టి పనిచేస్తుంది. ఓకే, మా అబ్బాయి ఉంటాడు, స్కూల్కి వెళ్ళాలి, రోజు 6కి లేవమన్నా లేవడు. ఎందుకంటే ఆల్రెడీ డల్ చేసేసాడు దాన్ని. నేను స్కూల్కి వెళ్ళను, ఇష్టం లేదు అనుకుంటాడు. కానీ సండే రోజు స్కూల్ లేదని తెలుసు, 6 o'clock అంటే బిఫోరే లేసి కూర్చుండే. ఎందుకంటే ఆ రోజు ఎక్సైట్మెంట్ ఉంది. ప్రతి ఇంట్లో పిల్లలు జరిగే పని ఆ రోజు ఎక్సైట్మెంట్ ఉంది. నేను పొద్దున్న 6కి లేసి నేను టీవీ పెట్టుకుంటే 8 వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఎంజాయ్మెంట్ మూడ్ ఎప్పుడైతే ఉంటుందో నీకు ఎక్సైట్మెంట్ ఉంది. సో మీరు ఎప్పుడైతే మీ మైండ్ సెట్ని రిపిటేషన్ ద్వారా, ఇమాజినేషన్ ద్వారా సెట్ చేస్తారో లైఫ్లో అనుకున్నది జరుగుతుంది. మన అలారం ఎలాగైతే పనిచేస్తుందో, ఈ అలారం ఎలా పనిచేస్తుంది మైండ్లోంచి, మన మైండ్లోనే సెట్ అయింది. అంటే మన మైండ్లో మనకు కావాల్సిన అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంది అనేది మీకు ఇక్కడే తెలుస్తుంది. నువ్వేం చెప్పలేదు, 4:30కి లేవాలని మీరు చెప్పలేదు, 5కి లేవాలి అనుకొని రిపీట్ చేసుకుంటున్నారు.
అది నడుస్తుంది మైండ్లో 4:30కే లేపింది. ఓకే. సో మీరు అన్నట్టు అడిగిన క్వశ్చన్కి పెళ్ళి జరగాలి. అవును, పెళ్లి జరగాలి. చాలామంది పెళ్ళి అవ్వట్లేదు, నాకు జాబ్ వచ్చింది, జాబ్ కష్టపడి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు, తర్వాత కష్టపడి జాబ్ తెచ్చుకుంటారు. జాబ్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదు, అవును. కానీ అంతకంటే కష్టమైంది పెళ్ళి అని తర్వాత తెలుసుకుంటారు. అవును సార్. నెంబర్ ఆఫ్ మ్యాచెస్కి వెళ్తుంటారు, కానీ అవి సెట్ అవ్వవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్లారిటీ. మనం 5 స్టెప్ ప్రొసీజర్ చెప్పుకున్నాం. ఏంటిది? క్లారిటీ ఆఫ్ డిజైర్, అఫర్మేషన్, విజువలైజేషన్, బిలీఫ్ అండ్ దెన్ రిపిటేషన్. ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అవుతామని మనందరం. అవును సార్. సో ఫస్ట్ క్లారిటీ ఆఫ్ డిజైర్ గురించి మాట్లాడదాం. నీకు ఏ అమ్మాయి కావాలి? మనం ఏమవుతుందంటే ప్రతి మ్యాచ్కి వెళ్తాడు, అమ్మాయి నచ్చలేదంటాడు, లేకపోతే ఆ అమ్మాయికి ఇతను నచ్చడు, లేకపోతే సంథింగ్ సెట్ అవ్వలేదు అనుకుంటాడు. ఫస్ట్ థింగ్, అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. నీకు మాట్లాడుతున్నప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది, చూసినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ కావాలి. సో నాకు ఎలాంటి అమ్మాయిలు చూసినప్పుడు నాకు ఇష్టం కలుగుతుంది, ఫీలింగ్ ఎలా ఉంది. సో నీ క్లారిటీ ఆఫ్ డిజైర్ ఎప్పుడైతే ఉందో, వెళ్ళంగానే అక్కడ ఎలాంటి సిచ్యుయేషన్ ఉన్నా నువ్వు ఫిక్స్ అయిపోతావు. నీ మైండ్ ఎప్పుడైతే ఫిక్స్ అవుద్దో, యూనివర్స్ కూడా అన్ని ఈవెంట్స్ ఫిక్స్ అయ్యేట్టుగా చేస్తుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్లో వన్స్ యూ ఆర్ ఫిక్సింగ్ ఆన్ ఎయిమ్, యూనివర్స్లో జరిగే ప్రతి ఈవెంట్ కూడా దానంతట అదే మార్పులు చెందుతుంది. ఓకే. ఎలాగో చెప్తా. నేను ఒక బైక్ కొన్న బైక్ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మా పేరెంట్స్ కొన్నారు. అవును. సో ఇది నడుపుతున్న ప్రతిరోజు నాకు ఏ ఫీలింగ్ ఉంటుంది? ఎందుకు కొన్నాను బాబు అనిపిస్తుంది. ఒకరోజు నేను అసలు నాకు క్లారిటీ ఏంటి, నాకు నచ్చేది ఏంటనేది నాకు తెలిస్తేనే కదా నాకు నచ్చుతుందో లేదో. నచ్చట్లేదని తెలుస్తుంది కానీ నచ్చింది ఏదో తెలియట్లేదు. కాబట్టి ఎవ్రీడే డల్గా ఉంది. ఒకరోజు ఎప్పుడో ఒక స్పోర్ట్స్ బైక్ చూసినప్పుడు, ఇది కదా అంటే నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బైక్స్ ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ టైప్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, ఎవరి ఫ్యామిలీ ఉంటాయి. సో నాకు స్పోర్ట్స్ బైక్ చూసినప్పుడు ఇది కదా నాకు నచ్చింది అని చెప్పేసి. సో కొన్ని రోజులు ఆలోచించా, ఆ స్పోర్ట్స్ బైక్లో ఎన్ని రకాలు, ఇదంతా రీసెర్చ్ చేస్తున్నా, ఇదంతా మైండ్లోకి ఎక్కుతుంది. నేను ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు అంతా మైండ్ తీసుకుంటుంది. సో మైండ్ ఏం చేస్తుంది, మనం రిపీట్ చేసిన దానికి సొల్యూషన్ అది క్రియేట్ చేస్తుంటుంది. ఓకే. సో చూస్తున్నాను, ఓకే, కానీ నాకు ఒక థాట్ వచ్చింది. నేను ఇవన్నీ వెతుకుతున్నాను, కానీ నా దగ్గర ఆల్రెడీ బైక్ ఉంది, ఇంకో బైక్ ఎలా వస్తుంది, 2 బైక్స్ అయితే కొన్ను కదా అనే థాట్ కూడా నా మైండ్ ఇచ్చింది. సో ఆలోచించా, వదిలేసా. సో మైండ్ సొల్యూషన్ ప్లాన్ చేయటం మొదలుపెట్టింది. ఒకరోజు బాగా వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే నా బైక్ వెళ్ళి స్కిడ్ అయ్యి బైక్ ఉండే హ్యాండిల్ వంగిపోయింది. వంగిపోయినప్పుడు నేను ఏం చేస్తా, బైక్ని సేల్ చేయాలి. సో ఏదో ఒకటి రిపేర్ చేయించి దాన్ని సేల్ అంటే ఇదంతా నేను మాన్యువల్గా చేయలేదు. ఇలా చేస్తే అది జరుగుతుందని చేయలేదు. అదంతా అది యూనివర్స్ చేసుకుంటూ పోయింది. నాకు ఇది కావాలని నేను చెప్పాను. యూనివర్స్ మన కోరిక ఓన్లీ కొత్త బైక్ కొనాలి అన్న దానినే ఉంది. క్లారిటీ ఆఫ్ డిజైర్ ఎప్పుడైతే వస్తుందో, యూనివర్స్ మిగిలినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే. సో అది నేను కొన్న తర్వాత వంగిపోయిన తర్వాత అమ్మేసిన తర్వాత మళ్ళీ నా మైండ్ చెప్పింది, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, రోజు వెళ్ళటం లేట్ అవుతుంది, కొత్తది కొను అంటుంది. కొత్తది కొను అన్న అక్క నేనేం చేశా, నాకు నచ్చిన బైక్ ఇప్పుడు వెళ్ళాను. అప్పుడు నాకు క్లారిటీ లేదు, ఏదో ఒకటి కొన్నారు, నచ్చలేదు, కానీ క్లారిటీ లేదు కాబట్టి కొన్నా. ఇప్పుడు క్లారిటీ ఉంది. ప్రతి దాంట్లోనూ క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో, ప్రతి బిజినెస్ మెన్ చూడండి, సక్సెస్ఫుల్ CEO అన్న, లేకపోతే లక్షల్లో కోట్లలో సంపాదించాను, అతనికి ఒక క్లారిటీ ఉంటుంది. అది క్లారిటీ అనేది పాజిటివ్ అయ్యుండొచ్చు, నెగిటివ్ అయ్యుండొచ్చు. ఒస్మా బిన్ లాడెన్ ఒక బాంబు వేయాలన్నా అదే ఒక క్లారిటీ. 400 కోట్లు బ్యాంకులోంచి ఎత్తుకొని వెళ్ళిపోవాలన్నా అదే ఒక క్లారిటీ. ఎన్ని కోట్లు ఎత్తుకెళ్ళాలనేది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో అది జరుగుతుంది. నెగిటివ్ పాజిటివ్ మైండ్కి నెగిటివ్ పాజిటివ్ తెలియదండి. మీరు ఏదైనా ఆలోచించండి, అది ఇచ్చేస్తుంది అంతే. ఓకే. నేను పక్కన ఇంట్లో కారు కొన్నాడు అంటే నాకు మైండ్లో ఏమనిపిస్తుంది, కారు కొనాలి మనం కూడా అనిపిస్తుంది. ఆ కారు పాడైపోరు, అది నెగిటివ్. మనకి ఏమంటారు, అసూయ. పక్కనోడు సడన్ గా ఇన్ని రోజులు మన ఇద్దరం మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుంటాం. ఓకే. నువ్వు ఒకటే జాబ్, నేను అదే జాబ్ అంటే మైండ్ లో ఒక ఇంటలెక్చువల్ ఏమంటారు ఇన్ పార్ ఉంటాం మనం. బ్యాలెన్స్ ఉంటుంది. నువ్వు ఒకటే నేను ఒకటే అని బ్యాలెన్స్ ఉంటుంది. సడన్ గా ఒక కార్ అక్కడ కనిపిస్తే మనకు వద్దన్నా, నేను ఎంత మంచోడిని అనుకున్న అసూయ అనేది స్టార్ట్ అవుతుంది. వాడు ఎట్లా కొన్నాడు అసలు, నాకు చెప్పలేదు, నాకు చెప్పకుండా ఎట్లా కొన్నాడు, వాటి డబ్బులు శాలరీ వచ్చిందా, లేకపోతే ఇల్లు అమ్మాడా, ఏం చేశాడు, ఇది ఎన్ని రోజులు, దాదాపు ఒక 10-15 days డైజెస్ట్ అవ్వదు ఫస్ట్ థింగ్. సో డైజెస్ట్ అవ్వక మనలో ఉండే ఒక చెడు బయటకు వస్తుంది. ఏంటంటే ఒక రాయేద్దామను, లేకపోతే టైర్ పంచర్ అవ్వాలని అనిపిస్తుంది. నెక్స్ట్ డే చూడండి అది పంచర్ అయి ఉంటుంది. మీ మనసులో మళ్ళీ ఒక ఆనందం స్టార్ట్ అవుతుంటుంది, అనుకున్నది జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక సాడిస్టిక్ మెంటాలిటీ ఉంది, బయటపడరు. కానీ
ప్రతి ఒక్కరు సాటిస్ఫై. అలాగే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు మైండ్లో క్లారిటీ ఆఫ్ డిజైర్ ఉందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు పెళ్ళి జరగాలి అనుకున్నప్పుడు మీకు కావాల్సిన మీకు నచ్చిన అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా ఉంటే నాకు నచ్చుతుంది, నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలి, లావు ఉండాలా, ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ అనేది ఉంటుంది. ఆ టేస్ట్ ఏంటి నీకు నువ్వు క్లారిటీ ఉండాలి, లేకపోతే నువ్వు రిజెక్ట్ చేస్తా పోతావు, లేకపోతే యూనివర్సే రిజెక్ట్ చేస్తుంది. ఒకటి నీ క్లారిటీ లేకపోతే నువ్వు రిజెక్ట్ చేస్తావు లేదా యూనివర్స్ రిజెక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? నాకు పెళ్లి సెట్ అవ్వట్లేదు అంటే ఎలా సెట్ అవ్వట్లేదు, ఎందుకు సెట్ అవ్వట్లేదు అని నువ్వు రిజెక్ట్ చేయట్లా, క్లారిటీ యూనివర్స్ రిజెక్ట్ చేస్తుంది. యూనివర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని రిజెక్ట్ చేయాలని అమ్మాయికి చెప్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంది. ఎందుకంటే నీ క్లారిటీ లేదు కదా. కొందరు అంటుంటారు నేను జాబ్కి వెళ్ళా సార్, 10 రౌండ్స్కి వెళ్ళా సార్, 11th రౌండ్లో రిజెక్ట్ అయ్యానంటే నీ క్లారిటీ లేదు. నాకు ఇది క్లారిటీ. మీరు కావాలంటే ఒక గేమ్ ఆడి చూడండి. నేను మామూలు రెగ్యులర్ క్రికెట్ ఆడుతున్నా మొబైల్లో కానీ ఎక్కడ కానీ. ఈ ఎఫర్మేషన్స్ అసలు వర్క్ అవుతాయా లేదా, మైండ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందని చూస్తుంటా. నేను ఎప్పుడైతే ర్యాండమ్గా ఆడతానో, ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు, సరే వదిలి, రెండో వాడు అవుట్ అయ్యాడు, చూద్దాం చాలు, చూద్దాం, రావట్లేదు, ఈ లేదు కాదు చూద్దాం, ఈ వర్డ్స్ అన్ని లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసింది ఒకటే, క్లారిటీ ఆఫ్ డిజైర్ అండ్ రిపిటేషన్. ఆ రెండు స్ట్రాంగ్ గా ఉంటే మ్యారేజెస్ అయినా ఏదైనా ప్రపంచంలో నీకు ఐశ్వర్య కావాలని వచ్చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు చూసిన ఇంట్లో గొడవలే ఉంటాయి. కొంతమంది చూస్తే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. మరి దానికి కారణం ఏంటంటారు? దీనికి కూడా క్లారిటీ ఆఫ్ డిజైర్ అని చెప్పొచ్చు. బట్ ది సెలెక్షన్ ఆఫ్ ఇది కూడా క్లారిటీ ఆఫ్ డిజైర్ అక్కడ లేకుండా కూడా నువ్వు ఎంటర్ అయిన తర్వాత, నువ్వు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ ఇద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ లేకపోవటం, ఒకరి నుంచి ఒకరు పరస్పరమైన రెస్పెక్ట్ ఇచ్చుకోకపోవటం. నెంబర్ 3, నువ్వు అవతల వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఫస్ట్ థింగ్, కొందరు మీరు మీ భార్య ఒక కూర చేస్తే కూర బాగాలేదు అనేస్తారు. నీకు కూర బాగుండటం అంటే ఏంటో నీకు తెలియాలి. ఫస్ట్ ఉప్పు సరిగ్గా ఉండాలా, కారం ఎక్కువ ఉండాలా, తక్కువ, నాకు కారం తక్కువ ఉండాలి కానీ అవతల వాళ్ళకి కారం ఎక్కువ ఉండాలి. మ్యాచ్ అవుద్దా? అవ్వదా? ఇలాంటి టైంలో మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందండి? ఇంక కోరుకోవటమే, క్లారిటీ ఆఫ్ డిజైర్ తెచ్చుకుని కోరుకోవటమే. ఆబ్వియస్లీ అది అవతల వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు, మీరు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏమనుకుంటున్నారు, మీ ఇద్దరు, ఇప్పటిదాకా మనము వస్తువుల గురించి మాట్లాడాం, ఇప్పుడు మనుషుల గురించి చెప్తా. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుస్తుందా? అది తెలియదు కదా సార్. తెలియదు. కానీ మీరెవరో నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా మీతో మీరు ఏదైనా గుంపులో వెళ్ళండి, సార్ మ్యారేజ్ కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళండి, చాలామంది మనుషుల్ని చూస్తుంటారు. మీరు ఆ మనుషుల్ని చూసినప్పుడు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఒపీనియన్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎవరి గురించి అయితే చెడు అనుకుంటారో వాళ్ళు మీతో మాట్లాడరు. మీరు అది అబ్జర్వ్ చేయండి. మాట్లాడు. మీరు ఎవరి గురించి అయితే వీరు బ్యాడ్, లేకపోతే మంచోడు కాదు, వీడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని ఒక ఫీలింగ్ మీ మైండ్లో మాట్లాడకుండానే, ఎవరు చెప్పకుండానే మీరు ఒక ఫీలింగ్ క్రియేట్ చేసుకోండి. అవతల మీతో మాట్లాడరు. ఇతను మంచోడు అనుకోండి, ఒక చిన్న ఈవెంట్ జరిగి అతను నీతో మాట్లాడే ఈవెంట్ జరుగుతుంది. ఏదో ఒక సిచ్యువేషన్లో అతను మీతో వచ్చి మాట్లాడతారు. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి లేదా ట్రై చేయండి. సో నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో నేను ఆడుతూ ఉంటాను, ర్యాండమ్గా ఏదో ఒకటి అవుతుందిలే, ఎవరో అవుట్ అవుతున్నారులే అనుకుంటా. ఒక్కసారి నేను సెట్ చేస్తా, ఇతను ఖచ్చితంగా 50 కొట్టాలి, ఇది నా టార్గెట్. చిన్న గేమ్లోనే అదేలే, ఇతను ఖచ్చితంగా 50 కొట్టాలి అన్నప్పుడు నేను ఏం చేస్తుంటానంటే బ్యాడ్ బాల్స్ వదిలేస్తుంటా. మంచి బాల్స్ మాత్రమే ఆడతా. ఇది మంచిగా ఆడాలి, ఇది నేను 50 కొట్టాలి, మళ్ళీ ప్రతి బాల్కి రిపీట్ చేస్తుంటా, 50 కొట్టాలి, 50 కొట్టాలి. అది అవుతుంది. సో ఒక గేమ్లోనే అయినప్పుడు రియల్ లైఫ్లో ఎందుకు అవ్వదు? అంతే కదా. సో ప్రతి దాంట్లోనూ మీకు ఒక క్లారిటీ ఉండి మీరు దాన్ని రిపీట్ చేయగలిగితే, మీరు దానికి మైండ్ ఏం చేస్తుందంటే, మీరు ఒక క్లారిటీ ఆఫ్ డిజైర్ పెట్టుకొని ఇంత అమౌంట్ కావాలన్నప్పుడు దాన్ని రిపీట్ చేసిన మైండ్ అర్థం చేసుకుంటుంది, ఇతనికి ప్రయారిటీ ఇది. మీరు పొద్దున్నే లేవగానే టీవీ పెట్టాలా లేకపోతే ఒక బుక్ తీసుకొని చదవాలా అని మీరు ఒకసారి ఆలోచించండి. బుక్ తీసుకొని చదివితే కొత్త విషయం తెలుస్తుంది, టీవీ చూసుకుని ఒక ఎంటర్టైన్మెంట్ అవుతాం. ఏది ఆలోచించి లాస్ట్ టీవీ పెడతాం. కానీ బుక్లో మీకు కావాల్సింది ఏంటో ఒకసారి మీకు తెలిస్తే, రేపు నేను చెప్పాల్సిన విషయం ఇదే అని మీకు తెలిపి మైండ్కి మళ్ళీ దాన్ని రిమైండ్ చేస్తే టీవీ పెట్టదు. మైండ్కి రిమైండ్ చేయగలగాలి. సో దట్ ఈస్ అబౌట్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాన్ని మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. సార్, థ్యాంక్ యూ.